కరుణించి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను దాటిపోవక అని చెప్పేసి పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నాడు. చూపు లేని వారికి దేవుడని ఆయన గ్రహించుకున్నాడు. కానీ చూపులున్న మనమందరం మాత్రము దేవుడు ఉన్నాడని మనం గ్రహించుకోలేకపోతున్నాం. దేవుడు కార్యం చేస్తాడని మనం గ్రహించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ గుడ్డివాడిని చూసి మనం నేర్చుకోవాలి. చూపు లేకుండా యేసు ఆ ప్రాంతంలో వెళ్తున్నాడని చెప్పేసి ఆయన ఆ యొక్క చూపు లేకుండా ఆ యొక్క స్పర్శతో ఆయన తెలుసుకున్నాడు కదా, యేసయ్య ఎటువాడు, ఆయన స్వస్థతలు చేస్తాడని, ఆయన అద్భుతాలు చేస్తాడని, ఈయనకు చూపునిస్తాడని ఆయన తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? చూపునిస్తాడని తెలుసుకున్నాడు. ఆయన చూడలేదు కదా, ఎట్లుంటాడో తెలియదు. ఆయన చేసే కార్యాలు కూడా చూసుకుంటాడు కదా. మాట వినలేదు కదా. ఇప్పుడు చూసి కూడా నమ్ముతలేరు. చాలా మంది అవిశ్వాసంగా ఉంటున్నారు. చూసి నమ్ముట కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అని ఎవరిని అన్నాడు ఆ మాట? యేసు ప్రభు వారు తోమ గారిని అన్నాడు. నిజమే కదా. తోమ కూడా అంటా కదా, చూడక నేను చూడను, నేను ఆయన ఆ యొక్క గాయములో నా వేలు పెడితేనే ఆయన తిరిగి వచ్చాడని, మూడో రోజు సజీవునిగా లేచి వచ్చాడని నేను నమ్ముతా. అప్పటి వరకు నేను నమ్మను. అవును, ఇప్పుడు ప్రజలు అట్లనే ఉన్నారు. దేవుడు చేస్తున్న స్వస్థతలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలు చూసుకుంటూ కూడా వాటిని అనుసరిస్తలేరు, వాటి ప్రకారంగా నడుచుకోలేరు. అంటే దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఆ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు, అయ్యా నన్ను కరుణించు, నన్ను దాటిపోవకు, నీకు నన్ను కరుణించు అని ఆ గుడ్డివాడు కేకలు వేస్తుంటే ఆ శిష్యులు ఆయనను పట్టుకొని, నువ్వు అరవకు, నువ్వెందుకు అరుస్తున్నావు, నువ్వు అరవకని ఆయన ఆపేస్తున్నావు. మనం దేవుడి దగ్గర అడగాలి, అడగాలి, బతిమాలాలి, పెద్ద పెద్దగా అరిచి అడగాలి ఆయనను. ఆయన అరిచింది కదా అక్కడ గుడ్డివాడు, దావీదు కుమారుడా అని ఎంత పెద్ద కేకలు వేశాడు. ఇక్కడ కేకలు అంటే పెద్దగా అరిస్తేనే కేకలు, చిన్నగా అరిస్తే కేకలు అన్నారు. కాబట్టి ఆయన అంత పెద్దగా అరిచి ఎక్కడ ఆయన వెళ్ళిపోతాడేమో, మళ్ళీ నేను ఆయన చూడలేను కదా, చూపు లేదు కదా. ఒకవేళ ఆయన వెళ్ళిపోయినా అనుకో, కొంచెం దూరం వెళ్తే ఆయన పిలిచినా ఆయనకు వినపడదు కదా. అందుకు భయపడి వెళ్ళిపోయి దానికి వస్తున్నాడు. యేసయ్య నేను అరిస్తే ఆయన నా స్వరం విని నా యుద్ధకు వస్తాడు, నాకు చూపు కలగజేస్తాడని ఒక ఆశ, ఒక తపనతో ఆయన పెద్ద పెద్ద కేకలు వేస్తుంది. కానీ ఆయనను ఆపినప్పుడు కూడా ఆయన వినలేదు. జనులు ఆయన ఆపుతున్నారు, నువ్వు అరవవద్దయ్యా, నువ్వు ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి ఆయన ఆపుతున్నప్పుడు అయినా కూడా ఆయన ఆగకుండా కేకలు వేస్తున్నాడు. ఈరోజు మనము దేవుడికి ప్రార్థన చేయాలన్నా, ఆయనను స్తుతించాలన్నా మనుషులకు భయపడుతున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనకు సొంత నీళ్ళు లేవు కదా, భయపడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చిండు? దుష్టుడు తీసుకొచ్చిండు. మనం కష్టపడి నేనంతా కష్టపడి వానికి జీతం ఆ యొక్క రెంట్ ఇవ్వాలి, రెంట్ కట్టేది కూడా మళ్ళీ వాళ్ళకి మనం భయపడాలి. అంతే కదా. ఇప్పుడు ఎక్కడ ప్రార్థన జరగనిస్తలేరు కదా. మన వాళ్ళు ఎంత